నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన పట్ల పిసిసి అధ్యక్షురాలు షర్మిల, వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్న ప్రచార కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కడపలో దుకాణాలు మూసి నిరసన వ్యక్తం చేసిన వ్యాపారులు. జిల్లాలోని పెండ్లిమరి మండలం చిన్నదాసరిపల్లెలో జరిగిన హత్య కేసులో 5 ముద్దాయిలను అరెస్టు. మీడియాకు వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలి. కడప పర్యటనలో ప్రజలకు పిసిసి అధ్యక్షురాలు షర్మిల వినతి. తన పట్ల పిసిసి అధ్యక్షురాలు షర్మిల, వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. బద్వేల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇతర నేతలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన తీరు, అభివృద్ధి పనులను గురించి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మరోమారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ మనిషి పుట్టిక తరువాత విచక్షణ జ్ఞానం ఉండాలన్నారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు తన పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారని, వాటిని ఖండిస్తున్నానని అన్నారు. విఘ్నత కలిగిన ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. తన పట్ల ఎన్ని మాటలు అంటారో అనాలని, ఎంత ప్రచారం చేస్తారో చేయాలని వారికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఇంకా పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బుడద వేస్తారు. నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ మనిషి అన్నాక కొంచెము విజ్ఞత, విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక, మనిషి పుట్టుకే అయితే కన్నా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏదేమైనా మీ విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఈ కార్యక్రమం బద్వేల్లో ఈ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు. జిల్లాలోని పెండ్లిమరి మండలం చిన్నదాసరిపల్లెలో జరిగిన హత్య కేసులో 5 ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ షరీఫ్ ముద్దాయిల అరెస్టు వివరాలను వివరించారు. ఈ నెల 2వ తేదీన చిన్నదాసరిపల్లె గ్రామ పొలంలో ఆదిమూలం శ్రీనివాసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగిందన్నారు. ఈ మేరకు మృతుని తమ్ముడిచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 7:40 ప్రాంతంలో కడప పులివెందుల ప్రధాన రహదారిలోని కాశీనాయన గుట్ట వద్ద నిందితులైన పెండ్లిమరి మండలానికి చెందిన 5 అరెస్ట్ చేసి విచారించగా వారు హత్య ఒప్పుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నేర సమయంలో చినిగిన టీషర్ట్, 4 మొబైల్ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన అడిషనల్ ఎస్పీ వెంకట్రాముడు, సిఐలు నాగరాజు, కంబగిరి రాముడు, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ వివరించారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చిన్నదాసరిపల్లి పెండ్లిమరి మండలం ఇక్కడ జరిగినటువంటి ఒక హత్య కేసు గురించి ఈరోజు మేము ఈ పత్రికా ప్రకటన చేస్తున్నాము. ఇది నేరము వచ్చి 2వ తారీఖు ఏప్రిల్ 2024 ఉదయము సుమారు 6:37, 8 మధ్య నుంచి ఈవినింగ్ 6:30 లోపల ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. సో అక్కడ దాసరిపల్లి గ్రామ పొలాల్లో చనిపోయినటువంటి వ్యక్తి, అతను చనిపోయి పడున్నాడు. అతని పేరు ఆదిమూలం శ్రీనివాసులు. అతని యొక్క ఊరు కూడా అక్కడే యాదవాపురం విలేజ్ ఆఫ్ పెండ్లిమరి మండల్. సో ఇతనికి
మన చిన్న దాసరిపల్లి విలేజ్లో ఒక 5 ఎకరాల 2 సెంట్లు జాగా ఉంది. బట్ మెజర్మెంట్లో అది 5 ఎకరాల 75 సెంట్లు వస్తుంది. ఇది సర్వే నంబర్ 139 ఆఫ్ 3 ఆఫ్ చిన్న దాసరిపల్లి విలేజ్ ఫీల్డ్స్లో వస్తుంది. వీళ్ళకి తర్వాత ఎవరైతే మనం ఈరోజు అరెస్ట్ చేశామో ముద్దాయిలు, ఈరోజు 5 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశాము. తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ 5 మంది ముద్దాయిలకి ఇదే పొలం విషయంలో 2012వ సంవత్సరం నుంచి వాళ్లకు భూ వివాదం ఉంది. ఈ వివాదం పైన చాలా మార్లు వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ అథారిటీస్ని అప్రోచ్ కావడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు రెవెన్యూ అథారిటీస్ యొక్క హెల్ప్ తీసుకొని రెవెన్యూ అథారిటీస్ సర్వే చేయించుకోమని చెప్పడం జరిగింది. రెవెన్యూ అథారిటీస్ కూడా ఈ ఇయర్లో 2 times వాళ్ళు సర్వే చేయడానికి కూడా, ఒకసారి మండల్ సర్వేయర్ వెళ్ళాడు, సెకండ్ టైం డిస్ట్రిక్ట్ సర్వేయర్ కూడా వెళ్ళారు. 2 times వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు బోత్ పార్టీస్ అక్కడ ఆల్టర్కేషన్ చేసుకోవడము, ఎవరు కూడా ఈ యొక్క సర్వేకి ప్రాపర్గా సహకరించకపోవడంతో ఆ సర్వే అక్కడికక్కడే ఆగిపోయింది. సో 2012 నుంచి టిల్ డేట్ వరకు వాళ్లకు ఈ యొక్క భూ వివాదం 70 సెంట్ల విషయంలో ఈ భూ వివాదం అలాగే ఉంది. వాళ్ళ మధ్య వైరుధ్యం అలాగే ఉందన్నమాట. దీన్ని ఎవరు సాల్వ్ చేయలేకపోయినారు. ఈ నేపథ్యంలో ఈ ముద్దాయిలు ఎవరైతే ఉండారో ఆ ముద్దాయిలకు ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ నాయనకు వాళ్ళకు కూడా ఒక వాగ్వివాదం ఎప్పుడు జరిగేది. ఎందుకు వాళ్ళు వెళ్తూ ఉంటారు ఆ దారిలో వెళ్ళొద్దని చెప్పి చనిపోయిన వ్యక్తి అడ్డగించడము, ఆల్టర్కేషన్ జరగడము, ఈ విధంగా వైరుధ్యాలు పెరుగుతూ వచ్చాయన్నమాట. ఈ మధ్యకాలంలో ఇంకా కొద్దిగా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో 2వ తారీఖు ఏప్రిల్ నెల 2024 ఉదయము చనిపోయినటువంటి వ్యక్తి అతను ఆదిమూలం శ్రీనివాసరావు గారు ఆయన పొలంకి వెళ్ళడము, నీళ్లు కట్టడానికి వెళ్ళడము ఇంటి నుంచి జరిగింది. ఆ తర్వాత అతను తిరిగి రాకుండా ఉన్నాడు. తిరిగి రాకపోయేసరికి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు తీయరు. సరే ఆమె కూడా 6:37 ఈవినింగ్ వరకు చూసి వాళ్ళ బాబుని వెతకడానికి పొలానికి పోవడము, ఆ పొలంలో ఇతను చనిపోయి పడి ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు అరౌండ్ 8 PM 8 నుంచి 8:20 మధ్యలో పోలీసులకు వేరే వాళ్ళ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే ఇమీడియట్గా అక్కడకు ఇన్స్పెక్టర్ కడప రూరల్, SI పెళ్లిమర్రి వీళ్ళందరూ కూడా స్పాట్కి చేరుకోవడం, అక్కడ స్పాట్ని ఆ రోజు నైట్ ఇంకా తీలేం కాబట్టి, కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ స్పాట్ని సీన్ ఆఫ్ క్రైమ్ని ప్రొటెక్ట్ చేస్తూ అక్కడ గార్డు వేసుకోవడం. తర్వాత ఉదయాన్నే వాళ్ళ అబ్బాయి రెండో అబ్బాయి అంటే చనిపోయిన వ్యక్తి యొక్క తమ్ముడు రావడం, వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన పెళ్లిమర్రి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 63 ఆఫ్ 24 అండర్ సెక్షన్ 302 120B అండ్ రెడ్ విత్ 34 కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ప్రిలిమినరీగా మాకు ఉన్నటువంటి అంశాల ఆధారంగా మోటివ్ ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని ప్రజెన్స్ ఆఫ్ ది అక్యూజర్ కూడా అక్కడ ప్రూవ్ అయింది. ఇవన్నిటిని ఆధారం చేసుకున్న తర్వాత పోలీసులు వాళ్ళని సస్పెక్ట్ చేయడం, దాని మీద ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మాకు కొన్ని ఇన్వెస్టిగేషన్ ఆధారాలు దొరకడం, తర్వాత ఈ ముద్దాయిల కోసం మేము వెంటబడడం జరిగింది. వెంటబడినప్పుడు ఈరోజు ఉదయము 7 గంటలకు వాళ్ళని కాశీనాయనగుట్ట వద్ద అరెస్ట్ చేసి తర్వాత విఆర్ఏల సమక్షంలో ఒక పంచనామా చేయడం జరిగింది. ఈ పంచనామాలో ముద్దాయిలు కూడా ఈ యొక్క నేరం చేసినట్టు, పొలంలో వీళ్ళు వెళ్తూ ఉంటే
అతను వీళ్ళతో వాగ్వివాదం చేసినప్పుడు ఇద్దరి మధ్య కొంత షఫలింగ్ జరిగినట్టు, అందరూ కలిసి అతన్ని కొట్టిన తర్వాత అతనికి స్పృహ తప్పి పడిపోవడం, తర్వాత సబ్సీక్వెంట్గా అతను అక్కడ చనిపోవడం జరిగింది. ఇంకా ఈ కేసులో కొన్ని లీడ్స్ ఉన్నాయి. ఆ లీడ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, వాటిని ఇంకా కొంత కన్స్పిరసీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేయాలి. వాటి కోసం అన్ని విధాలైనటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ 5 మెంబర్స్ని మేము అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము. థ్యాంక్ యూ. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషకరంగా ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాలు తెలిపారు. కడప నగర శివార్లలోని ఫాతిమా వైద్య కళాశాల ప్రాంగణంలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిప్యూటీ సీఎం అంజద్ బాషాలు మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని, ఈ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాస దీక్షలు చేపట్టి పవిత్ర ఖురాన్ పఠనంతో అల్లాహ్ను ప్రసన్నం చేసుకుంటారన్నారు. దైవ సూచన మేరకు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడుతూ నిత్యం దైవనామ స్మరణలో గడుపుతారన్నారు. అల్లాహ్ కృప దగ్గర కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం కళాశాల సెక్రటరీ జవాద్ ఎక్యూ మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రతి ముస్లిం సర్వమానవులకి ఎంతో పవిత్రమైందన్నారు. ఈ మాసంలో ప్రతి ముస్లిం విధిగా జకాత్, పేదవారికి ఫిత్రా అందించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతారన్నారు. తద్వారా పేదలు కూడా పండుగను సంతోషంగా నిర్వహించుకోగలుగుతారని ఆయన చెప్పారు. అనంతరం భక్తులతో కలిసి అతిథులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఈడీ సల్మాన్ ముర్తజా, ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఓబులేసు, డైరెక్టర్ డాక్టర్ జయరామ్ రెడ్డి, వైద్యులు, 2019 బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఫాతిమా కాలేజ్, మెడికల్ కాలేజ్ జావేద్ పిలుపు మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, కడప పుర ప్రముఖులందరూ ఈ ఇఫ్తార్ విందుకు హాజరవడం జరిగింది. గడిచిన 25 రోజులుగా రంజాన్ మాసాన ఒక నెల రోజులు ఒక్క పొద్దులు ఉంటూ పవిత్ర రంజాన్ మాసాన నెల రోజులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుంటూ ఆ దేవుణ్ణి అల్లాని ప్రార్థించడం జరుగుతుంటుంది. ఆ ప్రార్థనలో ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతులు బాగుండాలి, మంచి వర్షాలు పడాలి, వర్తకు వ్యాపారస్తులు బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాలని, బాగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగాలని, యువతకి విద్యార్థి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి జగన్మోహన్ రెడ్డి 2024లో కూడా మరీ తిరిగి అధికారంలో కావాలని ముఖ్యంగా ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థన చేసి మంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ అందరూ కూడా ఈ పవిత్ర రంజాన్ మాసాన భక్తి శ్రద్ధలతో మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. I'm so much honored today that our Minister for Minorities, Mr. Amjad Basha, has visited on my invitation. And moreover, it's above that our Honorable MP also has visited on my invitation. I'm very, very grateful for these two legend leaders has attended today. And our Mayor Suresh and our MLC Mr. Ramesh Garu and all other dignitaries on the stage, and mainly all my faculty have visited and attended, my students, my brothers from Kadapa, my friends. I'm honored to have them all, and I'm grateful to Allah that Allah has given me this opportunity to host this iftar. Ramzan is basically fasting. Fasting means 1 month if we fast, the fat accumulated in the stomach clears it off. It gets cleared by fasting. That is the main, and to know the hunger of a poor man, that is the reason why this Ramzan is compulsory to fast for all the Muslims. And I'm also grateful to our Honorable Chief Minister
For time and again, he had been helping us and blessing us in various ways. I am really thankful to all, one and all, and I thank Allah for blessing me this and giving me this opportunity to. కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పలువురు వ్యాపారస్తులు తెలిపారు. కడప నగరంలోని మండి బజార్లో గల కిరాణా వ్యాపారస్తులు చంద్రబాబు తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ మధ్యాహ్నం గంటసేపు తమ దుకాణాలను మూసివేశారు. అనంతరం పలువురు వ్యాపారులు మాట్లాడుతూ నీతి నిజాయితీతో తాము వ్యాపారాలు నిర్వహిస్తుంటే చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారన్న ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న తమను కించపరిచేలా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. గంజాయి అంటే ఏంటో కూడా తమకు తెలియదని, అలాంటి తమ పట్ల ఇలా మాట్లాడడం దారుణమన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకున్న చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తూ సహించేది లేదని వారు హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఓటు రూపంలో ఆయనకు తమ సమాధానం చెప్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండి బజార్ల వ్యాపారుల అసోసియేషన్ నాయకులు, పలువురు వ్యాపారులు ఇంకా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బజార్లో వ్యాపారస్తులు చంద్రబాబు నిన్న రావులపాలెంలో చెప్పిన మాటలకు నిరసనగా ఈరోజు వ్యాపార కిరాణా మర్చెంట్స్ సంఘము కిరాణా షాపులన్నీ ఈరోజు 1 గంట నుంచి 2 గంటలకు బంద్ చేసి నిరసన తెలుపుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్లు వ్యాపారస్తుల మీద తప్పుడు ప్రచారాలు చేస్తే కిరాణా సంఘాల ఊరికే ఉండదు లేదు. తగిన బుద్ధి ఓటుతో మనము తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాము. కొద్దిగా కంట్రోల్లో ఉండి మాట్లాడాల్సిందని కోరుతున్నాము. ఎందుకంటే మనం వ్యాపారము చిల్లర వ్యాపారం చేసుకొని మన కడపాత్రం చేసుకోవడానికి మన భార్య పిల్లలను మనం జీవనోపాధి మన వ్యాపారం కిరాణా వ్యాపారం, అట్లాంటి వ్యాపార వృత్తిని మీరు వచ్చేసి గంజాయి వృత్తి అంటారు. మీరు అసలు మీరు పెద్ద తరహాగా ఇంత 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. మీరు మీ ఎక్స్పీరియన్స్ ఇదేనా? వ్యాపారాల మీద ఇంత మండిపడడమా? మీకు ఏమన్నా అంటే ఎదుటి పార్టీని మీరు చెప్పండి. మీకు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేకపోతే వాళ్ళతో ధైర్యంగా ఎదుర్కొనండి. వ్యాపారస్తులు ఏం చేశారండి? మీకు ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్కు అన్ని రకాల సహకారాలు అందిస్తూ మనం ట్యాక్సులు కట్టి ఎంతవరకు మీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీరు 14 ఏళ్ళ పరిపాలన మన వ్యాపారస్తులకు ఏమన్నా ఒక మండీ కాంప్లెక్స్ ఏమైనా ఇచ్చారా? ఎవరికైనా ఒక షాపులు ఇచ్చారా? ఏమన్నా ఒక కొత్త మార్కెట్లు ఏమైనా ఇచ్చారా? మనకు వైసీపీ గవర్నమెంట్ కనీసం 30 ఎకరాల్లో ఈరోజు మన కడప మార్కెట్లో వ్యాపార సముదాయానికి మనకు స్థలం ఇస్తామని చెప్పారు. అట్లాంటి పార్టీలకు మనము తప్పుడుగా మీరు చెప్పడం అది సరి కాదండి. మీరు పార్టీ పరంగా ఏమన్నా చేసుకోండి. వ్యాపారస్తులకు మాత్రము తప్పుడు సమాచారం ఉంటుంది. తప్పుడు సమాచారం ఇస్తే మనం తగిన బుద్ధి మన వ్యాపార సంఘాలు చాలా ఉండే కిరాణా వ్యాపారాలు మన కడపలోనే కాదు, మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కిరాణా రైసు ఆహార ధాన్యం లేని కొట్టు లేదు. అట్లాంటి కొట్టులకు మీరు ఇటు తప్పుడు చెప్పడము సరికాదండి. కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నటువంటి వార్తను ఆర్యవేశ్ అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. వయసులంటేనే వ్యాపారానికి నమ్మకము. అటువంటిది మీరు మమ్మల్ని అలా అనడం భావ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు మీకు రాబోయే రోజుల్లో మీరు ఇటాగే మాట్లాడడం మొదలు పెడితే మీకు తగిన బుద్ధి చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. వయసులు అనేవాళ్ళు వ్యాపారపరంగా వ్యాపారాలు చేస్తూ గవర్నమెంట్కి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ట్యాక్సుల రూపంలో. రైతులకు కూడా ఒక 20 డిపార్ట్మెంట్లు ఈ వ్యాపారానికి ముడిపడి ఉన్నాయి. అందులో రైతులు కూడా ఒక భాగము. రైతులు పండించే కాడి నుంచి తిరిగి వాళ్ళకి మా వరకు తీసుకొచ్చే వరకు కూడా ఇందులో భాగస్వాములు వ్యాపారస్తులు ఉన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు రాబోయే రోజుల్లో మాట్లాడే విధానాన్ని మార్చుకొని మాట్లాడాలని కోరుతున్నాం. మీరు ఇలాగే మాట్లాడితే ఓటు రూపంలో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను. షాపులు అనడం భావ్యం కాదు. కిరాణా షాపులు మాత్రం కొన్ని ఏళ్ళ నుంచి కిరాణా షాపులు అంటే వీళ్ళంతవరకు ఆ వయసులో ఉన్నారు. కానీ కిరాణా షాపులు అనడం భావ్యం కాదు. ఇప్పుడంటే కిరాణా షాపులు దాదాపు చాలామంది పెట్టుకున్నారు. మొదటి నుంచి 6 వయసులు ఉన్నారు కాబట్టి కిరాణా షాపులు అంటే 6 వయసుల మీదకే పోతుంది. ఇదంతా ఆయన ఏం 6 వయసులు అనలే, కానీ 6 వయసుల మీదకే పోతుంది. అది అంతే. కిరాణా షాపులు అనడం భావ్యం కాదు. దాని నిరసనగా అందుకే షాపులు మూసి దానికి ఖండిస్తున్నాం అంతే. కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సెక్రటరీని వార్తల్లో పేపర్లలో చూసి నాకు మన మాజీ ముఖ్యమంత్రి గారు రావులపాలెంలో బహిరంగ సభలో మాట్లాడిన తీరు, కిరాణా వ్యాపారస్తులు గంజాయి అమ్ముతున్నారని ఆరోపణలు అభాండాలు వేసినారు. ఇది చాలా మాకు బాధ కలిగించే విషయం.
కిరాణా అంగళ్ళల్లో ఒక కిరాణా సరుకులు తప్పితే గంజాయి అనేది ఏమి అది విష పదార్థము, అది అమ్మకూడని చట్టరీత్యా నేరం కూడా. అది ఆ గంజాయి ఏ విధంగా ఉంటుందో మాకు తెలియదు. గంజాయిని మేము ఇంతవరకు ఇంత వయసు వచ్చినా కూడా నేను ఇంతవరకు గంజాయిని చూడలేదు. గంజాయి ఏ విధంగా ఉంటుంది, అది వాసన ఎట్లా ఉంటుంది, దాని రుచి ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలియదు. అలాంటిది మేము అంగళ్ళల్లో వ్యాపారాలు చేస్తున్నాము. గంజాయి అనే ఆరోపణ, అబాండాలు వేయడము, ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి 40 ఏండ్ల చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి, రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ విధంగా కిరాణా వ్యాపారస్తులను కించపరిచే విధంగా మాట్లాడము సహేతుకంగా లేదు. ఇది చాలా ఖండించదగ్గ విషయము. ఇక మీదట ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని మా యొక్క మనవి. వ్యాపారస్తులు ఎంతో ఆత్మగౌరవంతో వాళ్ళు నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటూ వారి భార్య పిల్లలకు పోషించుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారి మీద లేనిపోని అబాండాలు వేయడము సమంజసం కాదు. ప్రభుత్వానికి కూడా ఆదాయ పన్ను కానీ, సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, మార్కెట్ కమిటీ ఇలా రకరకాలైన ట్యాక్సులు చెల్లిస్తూ వీళ్ళు ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వ చట్టాలకు లోబడే వీళ్ళు వ్యాపారాలు చేస్తారు. కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా నిర్ణయించే అసాంఘిక కార్యక్రమాల్లో కానీ, ఎలాంటి నేర చరిత్ర కలిగిన పనుల్లో కానీ వీళ్ళ యొక్క భాగస్వామ్యం ఎప్పుడూ ఉండదు. అందువల్ల నా యొక్క మనవి ఏమంటే, జరిగిన పొరపాటును సరిదిద్దుకొని మాజీ ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై కిరాణా వర్తకుల మీద చేసిన అవాండాలను వెనక్కి తీసుకొని క్షమాపణ కోరాల్సిందిగా కోరుచున్నా. అదేవిధంగా ఈ విధంగా జరుపుకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని వ్యాపారస్తులు, కిరాణా వర్తకులు, ఆర్యవైశ్యులంతా కలిసి మాకుమ్మడిగా సరైన సమాధానం చెప్తారని నేను తెలియజేస్తున్నా. ఇందు మూలంగా నిన్న మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కిరాణా వర్తకుల గురించి చేసిన అసంబంధిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టి కడప కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున దానికి మద్దతుగా నేను ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రెసిడెంట్గా కిరాణా మర్చెంట్స్కు మద్దతు తెలుపుతూ మేము కూడా ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతూ మన స్వచ్ఛందంగా మన షాపులు, మన ఏజెన్సీలు అన్నీ బంద్ చేయడం జరిగింది. ఈ విధంగా కిరాణా వ్యాపారస్తులు అంటే దేశంలో ప్రజలకు సేవ చేసేది, అన్నం పెట్టేది రైతు మొదటి వ్యక్తి అయితే, రెండో వ్యక్తి దాంట్లో భాగస్వామ్యంగా ఉండేది కిరాణా వ్యాపారస్తులే. ప్రతి ఒక్క చిన్న పెద్ద కుటుంబానికి అన్నీ కావాల్సిన ఆహార పదార్థాలు అందించి ఒక నిస్వార్థమైన వ్యాపారం చేసే వర్గము కిరాణా వ్యాపార వర్గము. ఇతర వ్యాపార వర్గాల కన్నా ఈ వ్యాపార వర్గము, కిరాణా వ్యాపారం అనేది ప్రజలతో అతి దగ్గర సంబంధాలు కలిగి ఉండి ప్రతి చిన్న గల్లీలో, ప్రతి చిన్న సందులో, గొంతులో ప్రతి ఒక్క చోట ఉండి ప్రజలకు సేవ చేస్తున్న, సహకారం అందిస్తున్న వర్గం ఇది. ఇటువంటి వర్గంకి ఎప్పుడూ మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ, మన కడప పట్టణంలో కానీ ఏ పొద్దు ఏ కిరాణా వర్తకుని మీద కూడా, ఏ కిరాణా అంగడి వాని మీద కూడా ఇటువంటి అబాండాలు పోలీసులు కానీ, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇటువంటి ఆరోపణలు చేయలేదు. ఇటువంటి చేస్తున్నారనే ఆలోచన కూడా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఏ పోలీసు వాళ్ళకి రాకుండా ఉంటే ఈయన మాజీ ముఖ్యమంత్రి గారు ఏం బుద్ధి జ్ఞానం నశించిపోయిందో, ఆయనకు వయసు మీద పడి ఏమైనా మతి భ్రమించిందో ఏమో తెలియదు. కానీ ఇటువంటి స్వచ్ఛమైన వ్యాపారం చేసే వాళ్ళ మీద ఇటువంటి నేరపూరితమైన వ్యాపారాలు చేస్తున్నారని అబాండాలు వేయడం ఇది చాలా చాలా దుర్మార్గం, ఇది అన్యాయం. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఇదే విధంగా ఆయన పొరపాటునో ఏ విధంగా చెప్పినారో దానికి ఆయన మాటలు వెనక్కి తీసుకొని ఈ వ్యాపార వర్గానికి అందరికీ క్షమాపణ కోరితే సరే, లేదంటే మేమందరము వచ్చే ఎన్నికల్లో మన సత్తా ఏమిటో, మన వ్యతిరేకత ఏముందో మనం చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీకి తగిన గుణపాఠం చెబుతూ ముస్లిం పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి కోరారు. తన జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఈరోజు ఆమె కడప నగరంలో పర్యటించి ప్రచారాన్ని చేపట్టారు. తొలుత ఆమె కడపలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా సర్కిల్లో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో నిజం గెలవాలన్నారు. దివంగత వైఎస్ఆర్ బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండేవారని, ప్రజల మధ్య మతం పేరుతో బీజేపీ చిచ్చు పెట్టడం అలవాటినని అన్నారు. దివంగత వైఎస్ఆర్ కొడుకుగా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిసగా మారారని, ఇందుకు ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.
జగన్ ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు చేశారని, ఇమాంలకు 15,000 వేతనం, ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు, ముస్లింలు చనిపోతే 5 లక్షల బీమా, ఇలా ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించారన్నారు. ముస్లిం పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీనని ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు బీజేపీకి బానిసలుగా మారారని, విభజన హామీలు ఒకటి సైతం బీజేపీ నెరవేర్చలేదని అన్నారు. ప్రత్యేక హోదాపై మోసం చేసిందని ఈ సందర్భంగా విమర్శించారు. హత్య రాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ధి చెప్పాలన్నారు. తాను కడప ప్రజలకు అందుబాటులో ఉంటానని, వైఎస్ఆర్ లాగా సేవ చేస్తానని షర్మిల తెలిపారు. అయితే షర్మిల సభకు ప్రజలు లేకపోగా ఉన్న వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు తెల్లముఖాలు వేయడం కనిపించింది. అనంతరం దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న షర్మిల పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట లోక్సభ అభ్యర్థి నజీర్ అహ్మద్, రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థి గోపాలదేవి, కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు, నగర అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. దర్గాకు రావడం జరిగింది. దర్గాలో వీళ్ళు పూజించి, వీళ్ళు ప్రార్థించే వీళ్ళ గొప్పతనాన్ని వివరించడం జరిగింది. వీళ్ళంతా మహనీయులు, సమాజం కోసం బతికిన వాళ్ళు, ప్రజల శ్రేయస్సును కోరిన వాళ్ళు. అందుకే వాళ్ళని ఈ రోజు వరకు కూడా వాళ్ళ గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. మరొకసారి మా కోసం ప్రార్థన చేసినందుకు కూడా बहुत बहुत शुक्रिया. రాయలసీమ ప్రాంతంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వివిధ విభాగాలకు సంబంధించి వేలంపాట నిర్వహించామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆలయంలో నిల్వ ఉన్న తలనీలాల సేకరణకు వేలంపాట ద్వారా 11 లక్షల రూపాయలు, నిల్వ ఉన్న ఎండు కొబ్బరికి 65,000 రూపాయలు, మొత్తం కలిపి 11,65,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ వేలంపాటలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 10 మంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారన్నారు. ఈ వేలంపాటలో ఏలూరుకు చెందిన వేణుగోపాల్ తల నీలాలను దక్కించుకోగా, అదేవిధంగా ఎండు కొబ్బరి వేలంపాటకు సంబంధించి వేంపల్లికి చెందిన భాస్కర్ రెడ్డి హెచ్చు మొత్తంలో పాట పాడి కాంట్రాక్టును కైవసం చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, ఆర్కే వ్యాలీ పోలీసు సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేడు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందంటే అందుకు నాటి కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదమన్న విషయాన్ని తొలుత పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తెలుసుకోవాలని సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిలు హితవు పలికారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తొలుత షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టగా దివంగత వైఎస్ఆర్ బిడ్డగా ప్రజలు ఆమెను ఆదరించారన్నారు. అటువంటి ప్రజలను రక్షిస్తానని చెప్పి వారి గొంతు కోశారన్నారు. నాడు ఏపీతో తనకు సంబంధం లేదని, తాను తెలంగాణ ఆడబిడ్డనని చెప్పిన షర్మిల కాంగ్రెస్ నాయకత్వం పిలకపోయినా తన పార్టీని విలీనం చేసి తనను నమ్మిన వారిని నట్టేట ముంచారన్నారు. అక్కడ తన ఆటలు సాగలేదని చెప్పి మన రాష్ట్రానికి వచ్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలు చేపట్టడం దారుణమన్నారు. జిల్లా వాసులకు వైఎస్ అవినాష్ రెడ్డి, షర్మిల, సునీతల గురించి అన్నీ తెలుసునన్నారు. అయితే రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలియజేసేందుకు తాము మీడియా ముందుకు రావడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని రోడ్డున వేసేందుకు సునీతతో షర్మిల చేతులు కలపడం దారుణమన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి ఇటు వైఎస్ఆర్ అటు వైఎస్ వివేకాల ఆత్మ ఘోషిస్తుందన్నారు. షర్మిల నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తుంటే తామంతా మిన్నకుండి ఓపికగా ఉన్నామని, అందుకు వైఎస్ఆర్ బిడ్డ జగన్మోహన్ రెడ్డి చెల్లి అన్న ఒక కారణమేనని తెలుసుకోవాలన్నారు. ప్రతినిత్యం ప్రజాసేవలో మమేకమైన అవినాష్ రెడ్డిని విమర్శించే అర్హత షర్మిల, సునీతలకు లేదని వారు హితవు పలికారు. వివేకానంద రెడ్డి గారు పదవికాంక్ష కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పదవికాంక్ష కోసం ఆమె ఇప్పుడు మాట్లాడుతూ ఉంది కదా, కళ్ళబొల్లి కబుర్లు అన్నీ చెప్తా ఉన్నారు. సునీతారెడ్డి గారు, తర్వాత వాళ్ళ భర్త గారు రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ భర్త గారు, వాళ్ళందరి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మనకు మంత్రి పదవి ఉంటుంది, మనమంతా ఉద్ధరించాలి అని చెప్పేసి, మనమంతా సంపాదించాలి అని చెప్పేసి కుటుంబాన్ని చీల్చినటువంటి ఘనత అప్పుడు సునీతారెడ్డికే దక్కుతుంది. అదే బుద్ధి నీకుంది ఇప్పుడు. పదవికాంక్ష కోసం, కేవలం పదవి కోసం ఈరోజు రోడ్లు ఎక్కుతూ ఉన్నావు, దారుణంగా మాట్లాడుతూ ఉన్నావు, ప్రజలందరూ కూడా చీ కొడుతూ ఉన్నారు. ఈరోజు అవినాష్ రెడ్డి గారిని గురించి మాట్లాడతావు. నిజంగా కోర్టులకు తెలియదా? సిబిఐకి తెలియదా? న్యాయస్థానాలు అంతా ఊరికినే ఉన్నాయా? అన్నీ నువ్వే చెప్తావు, తన శిక్ష నువ్వే చెప్తావు, ముద్దాయిలు నువ్వే నిర్ణయిస్తావు. చంపినోళ్ళని వెనకాల పెట్టుకొని నువ్వు మళ్ళా అవినాష్ రెడ్డి గారి మీద మాట్లాడతావు.
అంటే ఏదో ఒక రకంగా ప్రజలను తప్పుదో పట్టించాలి, చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలి అనే చేస్తావు తప్పితే నువ్వు ఏదైనా ప్రజలకు పనికొచ్చే విధంగా నువ్వు ఏదైనా చేస్తా ఉన్నావా? నేను గెలిస్తే నన్ను గెలిపించండి నేను ఇది చేస్తాను అంటున్నావు. అది కాదు. మా చిన్నాయని చంపినారు నన్ను గెలిపియండి అంటాను. అంటే మీ పంతాల కోసం, మీ పట్టింపుల కోసము, మీ స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడ జిల్లా ప్రజలు నిలబడాలనా? జిల్లా ప్రజలందరికీ తెలుసు సునీతారెడ్డి ఏంది అనేది, షర్మిలారెడ్డి ఏంది అనేది. ప్రతి నిత్యము కూడా ప్రజాసేవలో ఆయన మమేకమై ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు అవినాష్ రెడ్డి గారు ఏంది అనేది. మొదటగా నువ్వు ఏం చేస్తావో, అసలు కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎందుకు పోయినావు, ప్రత్యేక హోదా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ముందు వాళ్ళని అడుగు. వాళ్ళని అడిగి తరువాత నువ్వు జిల్లాలోకి రా. అదేవిధంగా ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చింది, దానికి జిల్లా ప్రజలకు సమాధానం చెప్పు. కేవలం అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని దొంగ, కుక్క, నక్క అని అనరాని మాటలన్నీ నీ నోటికి ఏదొచ్చి అది మాట్లాడినావు. ఈరోజు నీకు దేవుడు అయిపోయినాడు. ఎందుకు? బయ్యారం గనులకు వాళ్ళు అఫిడవిట్ ఫేవర్గా వెయ్యాలి కాబట్టి. ఇది అందరికీ తెలుసు, తెలిసిపోయింది. దయచేసి నీ హత్యా రాజకీయాలు మానుకోండి. నిజంగా 5 సంవత్సరాల నుంచి వివేకానంద రెడ్డి మీద ప్రేమ ఉంటే ఆయన చనిపోయినప్పటి నుంచి నువ్వు పోరాటం చేసిండాలా? చేయలేదు. ఈరోజు కేవలం ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం, ప్రజలను ప్రలోభ పెట్టడానికి కోసం ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా మళ్ళా ఇంకొకటి, నేను క్రైస్తవాల్ని మణిపూర్ ఘటన ఇటు జరిగింది, దానికి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నావే. అమ్మా, నీ భర్తకు ఒక రవ్వన్న బుద్ధి ఉందా? ఒక పెద్ద పాస్టర్ అని చెప్తాడే. మణిపూర్లో అంతగా జరుగుతూ ఉంటే ఏ రోజన్నా రోడ్డు మీదకి వచ్చి కనీసం నువ్వు నిరసన తెలిపావా? అప్పుడు అంటే తెలంగాణలో ఉండేప్పుడు మణిపూర్ నీకు గుర్తుకు రాలేదా? మణిపూర్ గురించి వినలేదా? మణిపూర్ గురించి చెప్పలేదా? నీకు మణిపూర్ గురించి తెలియదా? కేవలం ఆంధ్రాలోకి వచ్చే లోపల ఈ రాజకీయాలు వచ్చే లోపల క్రైస్తవులను మభ్యపెట్టాలని చెప్పి మాట్లాడుతున్నావు. క్రైస్తవులు నిన్ను నవ్వుకుంటా ఉన్నారు. క్రైస్తవులకు క్షమాగుణం, క్రైస్తవులు మాట్లాడే తీరు, ఆ మాట తీరు నీకు కొంచెమన్నా ఉందా? లేదు. కేవలం ధనాపేక్ష. అవన్నీ కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. షర్మిలారెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆమె మాకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు. మా బాధల్లా ఒకటే, ఏ చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఈమె నోటి నుంచి మాట్లాడుతూ ఉంది అని అందరూ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మానుకో. అవినాష్ రెడ్డి గారు తెల్లని కాగితం వంటివారు. ఆయన మీద ఎటువంటి నేరారోపణ ఆరోపించే ముందు ఒక్కసారి తిరిగి నువ్వు నీ చెల్లెలు చేసినటువంటి ఘనకార్యాలన్నీ చూసుకో, నీ మరిది గారు చేసినటువంటి ఘనకార్యాలు చూసుకో. అందరు జిల్లా ప్రజలు అనుకుంటా ఉన్నారు భర్తను రక్షించడానికి సునీతారెడ్డి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంది, వాళ్ళ మీద అబాండాలు వేస్తూ ఉంది అని. ముందు అది చూసుకోమ్మా, ఆయన మీద ప్రేమ ఉంటే. రాజశేఖర రెడ్డి గారి కానీ వివేకానంద రెడ్డి గారి యొక్క ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మెండుగా ఉన్నాయి, అవినాష్ రెడ్డి గారి పైన మెండుగా ఉన్నాయి, మా మీద మెండుగా ఉన్నాయి. ఈరోజు నీ చెల్లెలు మాట్లాడుతూ ఉంది, దస్తగిరి ఎంత డబ్బులు తీసుకున్నాడో, దస్తగిరి ఎవరి కోసం హత్య చేశాడో ముందు అది చెప్పండి. దస్తగిరి ఎవరి కోసం హత్య చేశాడు? దాంట్లో పాల్గొనే వాళ్ళంతా మీ నాయన అనుచరులు, అనునిత్యం మీ నాయన ఇంట్లో ఉండేవాళ్ళు. ఏదో జగన్మోహన్ రెడ్డో లేకపోతే అవినాష్ రెడ్డో లేకపోతే శంకర్ రెడ్డి చెప్తే వినేవాళ్ళు కాదు వాళ్ళు. ఎర్రగంగిరెడ్డి అనేవాడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీ నాన్నతో పాటు చిన్నప్పటి నుంచే స్నేహం ఉన్న వ్యక్తి. సునీల్ యాదవ్ అనేవాడు మీ నాన్న తీసుకొచ్చి చేరవేసినటువంటి వ్యక్తి. దస్తగిరి అనేవాడు 17 ఏళ్ళు మీ నాన్న దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి. ఉమాశంకర్ రెడ్డి మీ పొలాలు చూస్తున్నటువంటి వ్యక్తి. కృష్ణారెడ్డి మీ ఇంట్లో పిఏ. రంగయ్య మీ ఇంట్లో వాచ్మెన్. మరి ఇంతమంది చెప్తా ఉండరే కేవలం హత్య చేసింది గంగిరెడ్డి వాళ్ళు. మరి ఆ గంగిరెడ్డిని ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరో నువ్వు చెప్పాలా? వాళ్ళేమో గంగిరెడ్డి చెప్పాడా?
అవినాష్ రెడ్డి హత్య చేయించాడో లేకపోతే శంకర్ రెడ్డి హత్య చేయించాడో అని చెప్పి పోనీ దస్తగిరి చెప్పాడా? నీ భర్త అన్నా కనీసం చెప్పాడా వీళ్ళు హత్య చేయించారని చెప్పి? కేవలం మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఈ కడపలో నీకు డిపాజిట్ కూడా రాదు తల్లి. ఇప్పటికైనా నీ మీద మాకు ఇంకా గౌరవం ఉంది. మాట్లాడే తీరు మార్చుకో. లేదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం ఉద్ధరిస్తుందో చెప్పు. లేదు ఈ జిల్లాకు స్టీల్ ప్లాంట్ తీసుకొస్తావా చెప్పు. మీకే దిక్కు లేదు. పైన మిమ్మల్ని చీకొడతా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీకొడతా ఉంది. ఆ పక్క అఖిలేష్ యాదవ్ చీకొడతా ఉన్నాడు. ఆ పక్క శరద్ పవార్ చీకొడతా ఉన్నారు. ఏదో మీ దరిద్రానికో మీ అదృష్టానికో కర్ణాటకలో తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. అంత మాత్రాన ఏదో నువ్వు విరుచుకుపడిపోయి ఏదో అధ్యక్షురాలంటే ఏదో అమెరికా దేశానికి అధ్యక్షురాలు మాదిరి మాట్లాడుతూ ఉండవు. ట్రంప్ లాగా మాట్లాడుతూ ఉండవు. బైడెన్ లాగా మాట్లాడుతూ ఉండవు. నువ్వు ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ నీతో మీ భర్త కోసమో రాజశేఖర రెడ్డి గారి కోసమో లేకపోతే ఆయన బ్రదర్ అనిల్ గారి కోసమో శర్మిలారెడ్డి గారో మీరు తిరుగుతూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఈ రాష్ట్రం ఈరోజు ఎప్పుడైనా నువ్వు పులివెందల్లో కానీ కడపలో కానీ అపోలో నుంచి కానీ ఏ హాస్పిటల్ నుంచి అయినా తీసుకొచ్చి ఒక మెడికల్ క్యాంప్ ఏమైనా చేసావా? మీ నాయన బతికున్నప్పుడు ఏమైనా చేసినావా? ఏంలా కేవలం చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ఆయన చెప్తే నమ్మే పరిస్థితి లేదు. అయిపోయింది. ఆయన చరిష్మా అయిపోయింది. మీ ఇద్దరిని ఉపయోగించుకోవాలా సెకండ్ లాగా. అంతేగాని కేవలం మీరు దుర్మార్గంగా ఈరోజు మీ బయ్యారం గనుల కోసము మీ భర్త కడప జిల్లాలో కాంట్రాక్టుల కోసము మీ భర్త యొక్క ఆస్తులు ఆమెకు పోకుండా ఉండడం కోసము ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మీరు. కాబట్టి కడప జిల్లాలో ఇప్పటికైనా మీరు క్షమాపణ చేసుకొని వెనుదిరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంకా కూడా అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితో కూడిన ప్రభుత్వాలు అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బీజేపీ నేత జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని మయూరా గార్డెనియా సమావేశ మందిరంలో జిల్లాలోని కూటమి అభ్యర్థులు, నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు అనేక అనుకూల అంశాలు ఉన్నాయన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు, జలజీవన్ మిషన్ పథకం, ఇళ్ల సంఖ్య పెరగాలన్నా, ఆయుష్మాన్ భారత్ కార్డు రెగ్యులరైజ్ కావాలన్నా, బియ్యం, పింఛన్ పంపిణీ సక్రమంగా జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవన్నారు. ఈ విషయాన్ని గుర్తించే దేశ ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ మారుతాడనే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేంద్రంతో సంబంధాలు మెరుగుపడి అప్పుల నుంచి రాష్ట్రం బయటపడుతుందని చెప్పారు. అంతేకాకుండా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డితో పాటు పలువురు బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ కూటమి జరిగి అధికారంలోకి వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. కేంద్రంలో అధికారం వచ్చేది 100% గ్యారంటీ. మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టాలన్నా, గ్రామీణ ఉపాధి పథకం సక్రమంగా అమలు కావాలన్నా, జలజీవన్ మిషన్ తాగునీళ్లు అమలు కావాలన్నా, ఇళ్ల సంఖ్య పెరగాలన్నా, ఆయుష్మాన్ భారత్ కార్డు రెగ్యులరైజ్ కావాలన్నా, బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలన్నా, పెన్షన్ పంపిణీ సక్రమంగా జరగాలన్నా ఈ దరిద్రుడు పోవాలా. మేము కూర్చొని మాట్లాడేది కూడా అదే. ముగ్గురము సక్రమంగా పనిచేసుకోవాలా. ఇక్కడ ఇద్దరము బీజేపీ అభ్యర్థులము, మిగతా 6 మంది అంటే 5 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఒక పార్లమెంటు అభ్యర్థి టీడీపీ తరఫున, కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అందరం పనిచేద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సక్రమంగా మాట్లాడదాం. ప్లస్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం. లీగల్ సెల్తో మేము ఏర్పాటు చేసుకున్నాం. ప్లస్ సోషల్ మీడియాలో కానీ, పత్రికా ప్రకటనలో కానీ, టీవీ మీడియా ద్వారా కానీ ఈ విషయాలను చెప్తాం. ఈయన యొక్క పప్పులు ఉడకవు. వాళ్ళ షర్మిల ఓపెన్గా చెప్తుంది. అంతకుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఆయన మొన్న సునీతమ్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ముఖ్యంగా మీరు ఇది నోట్ చేసుకోవాలా. సునీతమ్మ ఏమని ఇచ్చింది? ఎందుకు భయపడుతున్నావు జగన్నాన్నని, ఎందుకు భయపడనమ్మా అని నేను అడిగినా. ఏమన్నా ఎందుకు అనేది చేపించేది వాళ్ళిద్దరే కదా, అపూర్వ జంట. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి, భారతీనే. ఒక సినిమాలో, అర్జున్ సినిమాలో ఉంది, వాళ్ళు జంట చెయ్యని తప్పే లేదు. వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళ బండారం బయటకు వస్తారు కాబట్టి ఆ యొక్క అవినాష్ రెడ్డిని కవర్ చేసుకునేదానికి ఏమాత్రం ఆయన నువ్వు సీటు ఇవ్వకుండా పోతే అతను అప్రూవర్ అవుతాడు దస్తగిరి మాదిరి. కాబట్టి ఇది అందరికీ తెలియజేస్తాం. ఇటువంటి వ్యక్తి మన కడప జిల్లాకు అవసరమా? కడప దరిద్రం పట్టింది ఇతని వలన, రాష్ట్రం దరిద్రం పట్టింది. దాన్ని గమనించే
మోడీ గారు కూడా అతన్ని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారితో కూటమికి కారణం. ఇవన్నీ సక్రమంగా అమలు చేస్తాం, ప్రతి ఒక్క అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వంలోకి వస్తే సెంట్రల్ స్టేట్ మధ్య సంబంధాలు పెరుగుతాయి, అసలు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా పెరుగుతుంది. దానివలన ఈ అప్పుల దరిద్రం నుంచి ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇదే మా యొక్క తీర్మానం. ఇక్కడ కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఎప్పుడో చెప్పినారు. ప్రత్యేక హోదా అనేది మాకు బిర్యానీ లాంటిది అయితే ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిది, దాంట్లో అన్ని బిర్యానీలు ఉంటాయి. అది పూర్తిగా తెలుసుకొనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమికి ఏర్పాటు. మీకు 5 స్కీముల కోసం 14,500 కోట్లు ఇస్తే కేంద్రం అంది ఆ అప్పులు కూడా కట్టే విషయం మీకు తెలియదు. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి చాలా విషయాలు ప్యాకేజీలో స్టేటస్ కంటే ఎక్కువ మేలు జరగబోతుంది. అందరికీ తెలియక కొంత స్టేటస్ కంటే ప్యాకేజ్ చాలా విలువైంది. నిర్మల వాళ్ళన్న తప్పులు ఏకరువు పెట్టి మాట్లాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూటమి న్యాయానికి వాళ్ళ అన్యాయానికి మధ్య పోటీ, ధర్మానికి ఇక్కడ, అధర్మానికి అక్కడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన పట్ల పిసిసి అధ్యక్షురాలు షర్మిల, వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్న ప్రచార కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కడపలో దుకాణాలు మూసి నిరసన వ్యక్తం చేసిన వ్యాపారులు. జిల్లాలోని పెండ్లిమరి మండలం చిన్నదాసరిపల్లెలో జరిగిన హత్య కేసులో 5 ముద్దాయిలను అరెస్టు. మీడియాకు వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలి. కడప పర్యటనలో ప్రజలకు పిసిసి అధ్యక్షురాలు షర్మిల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.